అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. ఎట్టకేలకు ఇండియా పోస్ట్ జీడిఎస్ నుంచి అయితే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎవరైతే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం, అందులోనూ ఎటువంటి రిటన్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసే నోటిఫికేషన్, అందులో 10,000, 20,000, 30,000 అంటే వేలల్లో ఉండే పోస్టులకు గాను గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చేసింది. మరి ఇందులో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అయితే మనకి జీడిఎస్ సెక్షన్ సంబంధించి జూలై 24న అప్డేట్ రావడం జరిగింది. ఇందులోను గాను జీడిఎస్ షెడ్యూల్ 2 జూలై 2026కి రిక్రూట్మెంట్కి రెడీ అవుతుంది అనమాట గవర్నమెంట్. ఇందులో మనం కీవర్డ్ చూసుకుంటే కనుక కన్ఫిగరేషన్ రీవెరిఫికేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ బోర్డ్స్ బై దిస్ సర్కిల్, అంటే స్టేట్ వైడ్గా చెకింగ్ చేస్తున్నారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాట్ ఇస్ ద వాట్ అనేది. ఇది జూలై 27th నిన్నటి నుంచి ఆగస్ట్ 3 వరకు అయితే ఇది జరుగుతుంది. ఇంకా వేకెన్సీ క్యాప్చరింగ్ బై ద డివిజన్స్ సేమ్ నిన్నటి నుంచి ఈ 6 రోజుల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి అప్డేట్ జరుగుతుంది. ఇక వెరిఫికేషన్ ఆఫ్ ది వేకెన్సీ క్యాప్చర్డ్ బై ది సర్కిల్ ఆగస్ట్ 4 నుంచి 5 వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడ బ్రాంచెస్ వైజ్గా ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. ఇక ఫైనల్గా రిలీజ్ ఆఫ్ ది డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ త్వరలోనే రానుంది మనకి. సో రెడీగా ఉండండి. నోటిఫికేషన్ ఏ టైంలోనే వచ్చే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి ఆఫ్టర్ ఆగస్ట్ 5th, అంటే మేబీ ఆగస్ట్ 5th నుంచి 10th ఆర్ 2nd, 3rd వీక్లో రావచ్చు. ఆగస్ట్ 2nd, 3rd వీక్లో రావచ్చు మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఇక ఇందులో మనకి వేకెన్సీస్ అరైజింగ్ బిట్వీన్ ఏదైతే మనకి 1 నుంచి ఈ 6 monthsలో ఏదైతే ఉన్నాయో, అంటే రెజిగ్నేషన్స్, ట్రాన్స్ఫర్స్, డిశ్చార్జ్ ఇంక్లూడింగ్ వాలంటరీ డిశ్చార్జ్, ఇలా ఎవరైతే టెర్మినేషన్, రిమూవల్ నోటిఫికేషన్, ఎవరైతే వేకెన్సీస్ ఉంటాయో, అంటే ఎవరైతే రాజీనామా చేసేసి అంటే రిజిగ్నేషన్ చేసేసిన వాళ్ళు, లేదంటే వాలంటరీ సర్వీస్ రిటైర్మెంట్ తీసుకున్న వేకెన్సీస్ ఉంటాయి కదా, అవన్నింటిని సంబంధించి మనకి నోటిఫికేషన్ రానుంది. ఇక మీకు చూస్తే దీనిలో మనకి రిటన్ ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు, కేవలం మీ 10th క్లాస్ మార్క్స్ మెరిట్ మంచి వస్తే సరిపోతుంది. మెరిట్ లిస్ట్ తీస్తారు, ఓకే. ఇక గ్రేడ్ పాయింట్ ఉంటుంది ఇక్కడ మనకి గ్రేడ్ పాయింటింగ్ ఉంటుంది. అది సిజిపిఏలో కన్సిడర్ చేస్తారు. ఫర్ సపోజ్ మీకు సిజిపిఏ 9.5కి ఉంటుంది కదా, ఆ వాటిని మార్క్స్ని ఇంటూ 9.5తో మీరు చెయ్యాలన్నమాట. అంటే మీకు వచ్చిన మార్కుల్ని ఇంటూ 9.5తో మీరు చేయవలసి ఉంటుంది గ్రేడ్ కన్వర్షన్ని. సో ఓకే, ఈ విధంగా మీకైతే ఉంటుంది. ఇంకా ఫర్దర్గా రూల్స్ ఏంటి, ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఏ పోస్టులు ఉంటాయి, వాటి యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏ జాబ్ చేయాలి మనకు అనేది కూడా చూద్దాం. ముందుగా చూసుకుంటే మనకు 2026 షెడ్యూల్ 2 జూలై గాను 20,740 పోస్టులు నోటిఫికేషన్ రానుంది. గుర్తుపెట్టుకొని, ఇది ఇంకా మనకి అఫీషియల్గా మనకి రాలేదు, కానీ యావరేజ్గా అయితే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ గాను నోటిఫికేషన్ రానుంది. ఇంకా 2024లో 44,000 పైగా పోస్టులు వచ్చాయి, 2023లో 40,000, 22లో 38,000, అదే 21లో అరౌండ్ 4,000 నుంచి 5,000 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు, ఓకే. అయితే ఈ ఇయర్ గాను ఎవరైతే జూన్ 30th నాటికి ఖాళీగా ఉన్న వేకెన్సీస్, రాజీనామా అంటే రిజిగ్నేషన్ చేసిన పోస్టులు, ట్రాన్స్ఫర్ అయిన పోస్టులు, లేదంటే ప్రమోషన్స్ వల్ల ఖాళీ అయిన పోస్టులు, రిటైర్మెంట్ తొలగించిన పోస్టులు, ఇవన్నింటిని కూడా మనకి వేకెన్సీ రూపంలో ఇస్తారన్నమాట.
ఓకే, కొత్తగా ఏమి కొత్తగా క్రియేట్ చేయరు. ఈ కారణాల వల్ల ఆ వేకెన్సీస్ ఖాళీ అయితే మనకి వాటిని రిక్రూట్ చేస్తారు. అందులోని మనకి 28,000 లేదంటే 25,000 నుంచి 28,000 జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఏదైతే జీడిఎస్ గ్రామీణ్ డాక్ సేవక్, దీనికి జాబ్ ఏమేమి పోస్టులు ఉంటాయంటే మనకు ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబిబిపిఎం, అలాగే డాక్ సేవిక్ 3 రకాలమైనటువంటి జాబ్స్ మనకు ఉంటాయి. మరి నెక్స్ట్ వీటి యొక్క జాబ్ రోల్స్ ఏంటి, పని ఏముంటుందని కూడా చూద్దాం. అయితే ఫస్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎంకి ఏముంటుందంటే మేనేజ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. ఏదైతే మనకి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుందో దాన్ని మొత్తం నిర్వహణ చూసుకోవాలి. అదేవిధంగా ఐపీపీపీ ఏదైతే మనకి ఇండియన్ పోస్టల్ బ్యాంక్స్ ఉన్నాయో ఆ బ్యాంకింగ్ సర్వీస్ని హ్యాండిల్ చేయాలి. ఇంకా మొత్తం పోస్టల్ సర్వీసెస్ అయితే ఆపరేషన్స్ ఉంటాయో వాటన్నింటినీ సూపర్వైజ్ పర్యవేక్షణ ఉంటుంది. ఇంకా ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ మార్కెటింగ్, కంప్లీట్గా పోస్టల్ వ్యవస్థ సంబంధించినటువంటి మార్కెటింగ్ ఉంటుంది. ఇంకా మెయిల్ డెలివరీస్ మనకు ఉంటే వాటిని మనం నిర్వహించవలసి ఉంటుంది. ఇక ఇఫ్ మనకు అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్ ఏదైతే ఉంటాయో ఆ పోస్టులకు కానీ ఏమైనా డ్యూటీస్ ఉంటే రిక్వైర్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇక మీకు ఒక రెసిడెన్సీ రూల్ ఒకటి ఉంది. ఈ రూల్ తప్పనిసరి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ లేదు కానీ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జామ్ లేకపోయినా సరే మన 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని మనకి ఇస్తున్నారంటే రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలి. మస్ట్ స్టే ఇన్ ద బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ విలేజ్ అండ్ ప్రొవైడ్ అకామిడేషన్ ఫర్ ద బీఓ. గుర్తుపెట్టుకోవాలి, మీరు అక్కడే ఆ బ్రాంచ్ ఏదైతే ఉందో దాని విలేజ్లోనే మీరు నివాసం ఉండాలి, రెసిడెన్స్ అక్కడే మీకు ఉండాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం, దీనికి స్టాంప్స్ అదేవిధంగా స్టేషనరీ ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటి సేల్ చేయడము. ఇక మెయిల్ కలెక్షన్, డోర్ స్టెప్ డెలివరీ అంటే వచ్చిన మెయిల్స్ను ఉత్తరాలని డెలివరీ చేయడము, అదేవిధంగా వాటిని కలెక్ట్ చేసుకోవడం ఉంటుంది ఈ ఏబిపిఎం పోస్ట్కి. అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ని మనకి ఇండియన్ పోస్టల్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో అందులో ట్రాన్సాక్షన్స్ నిర్వహించాలి. ఇక డైలీ ఆపరేషన్స్ నార్మల్గానే ఉంటాయి. డైలీ యాక్టివిటీస్ పోస్టల్ ఆఫీస్లోని ప్రమోట్ పోస్టల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, పోస్టల్ బ్యాంక్ ఇచ్చే సర్వీసెస్ని లేదా పోస్టల్ ఇచ్చే సర్వీసెస్ని ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాలి. ఓకే, అదేవిధంగా బీపీఎంగా కూడా అవసరమైతే కొన్నిసార్లు నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రెసిడెన్సీ రూల్ వస్తే రూల్ మస్ట్ రెసైడ్ విత్ ఇన్ ద బీఓ బ్రాంచ్ ఆఫీస్ డెలివరీ ఏరియా, అంటే ఆ ఏరియాలో మీరు తప్పనిసరిగా రెసిడెన్సీ మీకు ఉండాలి. ఇక నెక్స్ట్ డాక్ సేవక్ జీడిఎస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏముంటాయంటే మెయిల్ అంటే వచ్చిన మెయిల్స్ని డెలివరీ చేయడము, కలెక్షన్ చేయడము, స్టాంప్స్ని అండ్ స్టేషనరీని సేల్ చేయడము. ఇక ఐబిపి ఏదైతే మనకు పోస్టల్ బ్యాంక్ డిపాజిట్స్ని పేమెంట్స్ని నిర్వహించడము, అదేవిధంగా వర్క్ ఇన్ పోస్ట్ ఆఫీస్ ఆర్ఎంఎస్, ఓకే పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేయడము. ఇంకా మెయిల్ బ్యాగ్ హ్యాండ్లింగ్ అండ్ షార్టింగ్, వచ్చిన మెయిల్స్ని షార్టింగ్ చేయడము, అదేవిధంగా వాటిని కంప్లీట్ మనం హ్యాండిల్ చేయవలసిన అవసరం ఉంటుంది డాక్ సేవక్లోని. ఇక పోస్ట్ మాస్టర్స్కి సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది ఇఫ్ రిక్వైర్మెంట్ ఉంటే. ఇక రూల్స్ ఎవరికైతే డాక్ సేవకు వచ్చి ఉంటుందో వాళ్ళకి రూల్స్ ఏంటంటే మస్ట్ రెసైడ్ విత్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ డెలివరీ జ్యూరిడిక్షన్, అంటే మీకు ఆ పోస్ట్ ఆఫీస్ ఉంటుందో అందులోనే మీరు ఉండాలి, ఎక్సెప్ట్ వేరే ఏరియాలో ఉండకూడదు. ఇక శాలరీ విషయానికి వస్తే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 12,000 నుంచి 29,000 ఉంటుంది. ఏబిపిఎంకి 10,000 నుంచి 24,000, డాక్ సేవకి 10,000 నుంచి 24,000. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాలి శాలరీ తక్కువ అయి ఉండొచ్చు కానీ ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. అందులోనూ ఎగ్జామ్ లేకుండా కేవలం మీ 10th క్లాస్ మార్క్స్ డిపెండ్ బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఈ జాబ్ కూడా మనకు అవసరమే. ఓకే, కాబట్టి ఈ మీరు శాలరీ తక్కువ కాదా అవసరం లేదులే ఇంకా మంచి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే అది మీ ఇష్టం. కానీ ఎవరికైతే నిజంగా రిక్వైర్మెంట్ ఉందో నాకు నిజంగా ఏదైనా పర్వాలేదు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే సరిపోతుంది అన్న వాళ్ళకి ఇది అయితే సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. ఓకే, మీకు ఇదే శాలరీ పెరుగుతూ ఉంటుంది
ఇయర్ వైజ్గా మీ సర్వీస్ బేస్ చేసుకొని మీకు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే దీనికి వర్కింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. డైలీ మీకు 8 అవర్స్ నార్మల్ అయితే వర్కింగ్ అవర్స్, కానీ ఈ పోస్టుల్లో మీకు యావరేజ్గా 4 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది. కాబట్టి 4 గంటలకు మీకు గవర్నమెంట్ జాబు, దట్టు మీకు ఇంత మంచి శాలరీ, దట్టు రిమైనింగ్ టైం ఉంటే మీరు అప్పుడు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం టైం ఉంటుంది. సో తప్పనిసరిగా అప్లై చేయండి మీరు దీనికి. ఓకే, మరి బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ ఏంటంటే యాన్యువల్గా మనకి ఇంక్రిమెంట్ 3% ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇంకా మేబీ ఏరియాస్ బట్టి కూడా మనకి ఇంక్రిమెంట్ మంచిగా ఉంటుంది. డీర్నెస్ అలవెన్సెస్ డిఎస్ ఉంటాయి. ఇంకా జీడిఎస్ గ్రాట్యుటీ ఉంటుంది. సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్స్ స్కీమ్ కూడా మనకు ఉంది అందుబాటులో. ఓకే, ఇంకా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అంటే కంప్లీట్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ విధంగా ఉంటాయో ఇందులో కూడా మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధించిన అన్ని బెనిఫిట్స్ మనకి ఇందులో దొరుకుతున్నాయి. ఇంకా సమ్మరీ చూసుకుంటే ఓవరాల్గా ఒకసారి చూడండి. ఆఫీస్ ఇన్ఛార్జ్గా ఉంటాడు బీపీఎం, ఇంకా ఏబీపీఎం అయితే అసిస్టెంట్, ఇంకా డాక్ సేవకి అయితే పోస్టల్ ఆపరేషన్స్ మెయిల్. సో మీకు ఒకసారి ఈ మ్యాప్ చూస్తే ఈ టేబుల్ చూస్తే మీకు ఓవరాల్గా బీపీఎం, ఏబీపీఎం అండ్ డాక్ సేవ యొక్క విధులు అంటే వాడి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఫర్ ఆల్ ఈ 3 పోస్టులకి? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ ఏజ్ విషయానికి వస్తే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మిడిల్లో ఉండాలి. ఇక క్వాలిఫికేషన్ 10th క్లాస్, అందులోనే లోకల్ లాంగ్వేజ్ రిక్వైర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, అదేవిధంగా హిందీ అయితే హిందీ. మీకు వచ్చిన లోకల్ లాంగ్వేజ్ మ్యాండేటరీ. ఈ 3 మనకుంటే సరిపోతుంది మంచి జాబ్ రావడానికి. ఏజ్ లిమిట్ చెప్పుకున్నట్లు ఏజ్ లిమిట్ మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ ఉంది. ఎవరికైతే 600కి 550 మార్క్స్ మంచి మార్క్స్ వచ్చి ఉంటే జాబ్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ ఉంది. అంటే 40 + 5 ఇయర్స్ అంటే 45 ఇయర్స్ రాసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే నో రిలాక్సేషన్, పీడబ్ల్యూడి వాడికి 10 ఇయర్స్ ఉంది. అంటే వీళ్ళు 50 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, ఇంకా ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి 15 ఇయర్స్ ఉంది. సో ఓవరాల్గా ఇది ఏజ్ రిలాక్సేషన్. మీకు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ డిజబిలిటీ సూటబుల్ ద ఫస్ట్ ఉంటుంది. అంటే దీనికి డిజబిలిటీ అంటే ఫిజికల్ ఫిట్నెస్ అని చాలా ఇంపార్టెంట్. ఈ 3 పోస్టులు కూడా నా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి, అసిస్టెంట్కి అండ్ డాక్ సేవకి లో విజన్ అనేది చూడండి. ఇక్కడ మీకు పర్సంటేజ్ రిజర్వేషన్ ఆఫ్ ఈచ్ కేటగిరీ పర్సంటేజ్ కూడా మనకు ఉంటుంది. లో విజన్ వాళ్ళకి 1%, ఇంకా డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్ 1 ఆర్థోపెడిక్ వాళ్ళకి ఇలా ఓవరాల్గా 1% కేటగిరీ వైజ్గా ఉంది. అంటే ఈచ్ కేటగిరీకి 1% అయితే ఉంది ఇక్కడ. అంటే ఓవరాల్గా 100 పోస్టులు ఉంటే 100 పోస్టులు 4% డిజేబిలిటీ వాళ్ళకే అప్లికేబుల్ అవుతుంది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు అసలు? మీకు అసలు ఫర్ సపోజ్ మనకి ఏంటంటే కొంతమందికి గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయి, కొంతమంది మార్క్స్ ఉన్నాయి. మరి ఏ విధంగా దీన్ని సమ్మరైజ్ చేస్తారు అంటే, ఫర్ సపోజ్ మనకు ఇక్కడ 100 మ్యాక్సిమం 100 గ్రేడ్స్ 9.5 తీసుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని మనకి మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. ఫర్ సపోజ్ గ్రేడ్ పాయింట్ 10 వచ్చింది అనుకోండి, 10 × 9.5. ఇంకా 8 వస్తే 8 × 9.5 మన మార్క్స్కి వస్తాయి. ఇక 7 × 9.5 మన మార్క్స్ వస్తాయి. ఫర్ సపోజ్ 9 × 9.5 చేస్తే మీకు వచ్చేదే టోటల్ మార్క్స్ మీకు కన్సిడర్ చేస్తారు. ఈ విధంగా మీకు మెరిట్ లిస్ట్ తీస్తారనమాట. ఇంకా మార్క్స్ ఉన్న వాళ్ళకి మార్క్స్ 560 ఉన్నా సరే వాళ్ళు డైరెక్ట్ మార్క్సే కన్సిడర్ చేస్తారు. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇఫ్ సిజిఐ ఈజ్ మెన్షన్డ్ అయితే చూడండి, సిజిపిఏ ఇంటూ నీకు వచ్చిన మార్క్స్, సిజిపిఏ పాయింట్స్ ఉంటాయి కదా, ఇంటూ 9.5 చేస్తే టోటల్ మార్క్స్ వస్తాయి. ఇఫ్ బోత్ సబ్జెక్ట్ గ్రేడ్స్ అండ్ సిజిపిఏ ఆర్ అవైలబుల్, ఓకే, ఇక హయ్యర్ మార్క్స్ విల్ బి కన్సిడర్. అంటే మీకు వచ్చిన ఇందులోనే ఫర్ సపోజ్ 100 మెంబర్స్ వస్తారు, 100 మెంబర్స్లో వచ్చిన టాప్ వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ నోట్ మీకు ఏంటంటే, క్యాండిడేట్ షుడ్ నాట్ కన్వర్ట్ మార్క్స్ని కన్వర్ట్ చేయకండి.
ఓన్లీ సిజిపిఏని 9.5తో మల్టిప్లై చేస్తే వచ్చే మార్క్స్. కానీ ఇక్కడ మీరు మార్క్స్ని మాత్రం మల్టిప్లై చేయొద్దు, పాయింట్స్గా కన్వర్ట్ చేయొద్దు. ఈ మార్క్స్ డైరెక్ట్గా మీరు ఎంటర్ చేయొచ్చు. అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా మార్క్స్ని అప్లై చేయండి. లేదా మీకు పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ని ఫర్ సపోజ్ 8 × 9.5ని మల్టిప్లై చేసి మీరు వచ్చిన మార్క్స్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఇది మీరు 100% గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బట్టి మీకు ఏమి అర్థమైంది? కేవలం మీకు 10th క్లాస్ ఉంటే సరిపోదు. 10th క్లాస్తో పాటు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అదేవిధంగా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మీరు ఫుల్ఫిల్ చేసినట్లయితేనే మీరు దీనికి ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి. ఈ రూల్స్ కూడా ఒకసారి చెప్పడం జరిగింది కదా, మళ్ళీ ఒకసారి చూడండి. అర్థం కాకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ చూడండి ఒకసారి. అఫీషియల్ నోటిఫికేషన్లో మీకు డీటెయిల్గా ఎవ్రీథింగ్ ఉంటుంది. అప్పుడు మీరు దీనికి అప్లై చేయండి. ఇది ఒక మంచి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. శాలరీ తక్కువ ఉంది, సో నేను అప్లై చేయనని మాత్రం ఆలోచించకండి. ముందు మన గవర్నమెంట్ సెక్టర్లో జాయిన్ అయిన తర్వాత మనకి మంచి అవకాశాలు మనకు వస్తూనే ఉంటాయి. ఓకే, మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, మనకున్న అవగాహన బట్టి మనకి మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి మీరు వేచి ఉండండి. ఆగస్ట్ 2nd వీక్లో, 3rd వీక్లో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.